హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. చెన్నైలో రీసెంట్‌గా జరిగిన కారిగార్ బజార్‌కి వెళ్ళాము. ఇక్కడ ఏంటంటే మనకు ఎంట్రీ టికెట్ ఉంటది. ఏ ఎగ్జిబిషన్‌లో మనకి ఇలాంటి ఎంట్రీ టికెట్స్ ఉండవు. బట్ కారిగార్ బజార్‌లో మాత్రం ఎంట్రీ టికెట్ ఉంటది. ఈచ్ వాళ్ళు రూ. 50 చార్జ్ చేస్తారనమాట. టికెట్ తీసుకొని లోపలికి ఎళ్ళగానే ఈ కౌంటర్ కనిపించింది. ఇదేంటో తెలుసా? పేపర్‌తో చేసిన ట్రేస్, మనకు హోల్డర్స్ అవన్నీ డైస్ అన్నమాట. మనకు హ్యాండ్‌కి మెహందీ పెట్టుకుంటాం కదా! అలాంటి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డైస్ అయితే ఉన్నాయి. చిన్నప్పుడైతే టెంపుల్స్ ముందర జాతరలో ఉండేవి. చూడగానే భలే అనిపించింది. అండ్ ఇదే షాప్‌లో డిఫరెంట్ రివర్స్ యొక్క జర్నీ మెన్షన్ చేశారు. లైక్ నర్మదా, గోదావరి, కృష్ణ ఇలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రివర్స్. ఇదేంటి అంటే మ్యూజికల్ ఇన్‌స్ట్రుమెంట్స్. మనకు చూడగానే మ్యూజికల్ ఇన్‌స్ట్రుమెంట్స్ అనిపించదు. బట్ మ్యూజికల్ ఇన్‌స్ట్రుమెంట్స్. బట్ సౌండ్ అయితే చాలా బావుంది డిఫరెంట్‌గా. అండ్ ఇదేంటి అంటే క్లేతో చేసిన వాల్ హ్యాంగింగ్స్. కంప్లీట్‌లీ హ్యాండ్ మేడే. చూడ్డానికి ఎంత బావుంది కదా! అసలు చూస్తుంటే అలా అట్రాక్ట్ అయిపోతున్నాము. అంత బావుంది వర్క్‌మ్యాన్‌షిప్ అయితే. ఇందులో మనకు సైజెస్ ఉన్నాయి. స్మాల్ సైజ్, మీడియం సైజ్, లార్జ్. సో, కాస్ట్ కూడా కొంచెం ఎక్కువగానే అనిపించింది. ఇది బ్యాంగిల్స్ స్టాల్. ఇక్కడ కంప్లీట్‌గా మొత్తం గ్లాస్ బ్యాంగిల్స్ అండ్ కొంచెం డిఫరెంట్ డిజైనర్ బ్యాంగిల్స్ ఉన్నాయి. ఈ గ్లాస్ బ్యాంగిల్స్ యూనిక్‌గా అనిపించింది. ఈచ్ బ్యాంగిల్ మనకు రూ. 300 చార్జ్ చేస్తున్నారు. బ్యాంగిల్ పైన ఇలాగా ఫ్లవర్ లాగొచ్చి డిజైన్స్ ఇలా అన్నీ కంప్లీట్‌గా యూనిక్‌గా అనిపించింది. కాస్ట్ ఈచ్ బ్యాంగిల్ 300 అనేసరికి కొంచెం జంకామనమాట కొనుక్కోవడానికి. అండ్ ఇక్కడ లైక్ ఎలిఫెంట్ హెడ్స్ ఉన్నాయి బ్యాంగిల్స్‌కి అండ్ లయన్ హెడ్స్ ఇలా డిఫరెంట్ షేప్స్‌లో ఉన్నాయి. కర్వ్ షేప్‌లో అలాగా. ఈ స్టాల్‌లో మనకి హెయిర్ యాక్సెసరీస్ ఇవన్నీ హెయిర్ యాక్సెసరీసే. క్రోషే‌తో చేసిన డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ హెయిర్ యాక్సెసరీస్. మనకు ఫ్లవర్ టైప్స్ ఉన్నాయి. చిన్న చిన్న పాండాస్ లాగా. ఎంత బావుంది గదా! క్యూట్‌గా, క్రియేటివ్‌గా భలే చేశారు. నాకు చూడగానే చాలా ముచ్చటగా అనిపించింది. వాళ్ళ క్రియేటివిటీకి మెచ్చుకోవాలి. ఈ స్టాల్‌లో మనకు ప్యాచ్ వర్క్ మెటీరియల్‌తో చేసిన డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బ్యాగ్స్, మెటీరియల్స్ అన్నీ ఉన్నాయి. ఇది కంప్లీట్‌గా మనకు ప్యాచెస్ మెటీరియల్స్ ఉంటాయి కదా! దాంతోనే చేసిందనమాట. ఇక్కడ జూట్‌తో చేసిన బ్యాగ్స్, మ్యాట్స్ ఇలా డిఫరెంట్ కైండ్స్ ఉన్నాయి. మనకు ఇండియాలో ఉన్న డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్టేట్స్ నుంచి ఇక్కడ కారికార్ బజార్‌కొచ్చి వాళ్ళ ప్రొడక్ట్స్ ఎగ్జిబిట్ చేస్తారు. ఇది కంప్లీట్‌లీ హ్యాండ్ మేడ్. అండ్ ఈ కీ చైన్స్ కానీ, ఈ చిన్న చిన్న ప్లాంటర్స్ మనం ఏదైనా ప్లాంట్స్ పెట్టుకోవాలంటే ప్లాంటర్స్ యూజ్ కదా! అవన్నీ కూడా హ్యాండ్ మేడ్ అన్నమాట ఇవన్నీ. ఇక్కడ విండ్ చైమ్స్ అయితే యూనిక్‌గా అనిపించింది నాకు. ప్లే లాగా సాంగ్ ప్లే చేస్తున్నారు. అది కూడా డిఫరెంట్‌గా అనిపించింది. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మ్యూజికల్ ఇన్‌స్ట్రుమెంట్స్‌తో. అండ్ ఎగ్జిబిషన్‌లో మనకి క్లాతింగ్ కూడా ఉంది. కంప్లీట్ ఒక 3, 4 రోస్ అన్నీ క్లాతింగే. అసలు చుట్టి చూడడానికి అరౌండ్ 5 అవర్స్ పట్టింది. అంత అంత పెద్ద బజార్ అన్నమాట కారిగార్ బజార్ ఎగ్జిబిషన్. అండ్ మనకి ఇక్కడ ఈ స్టాల్‌లో అయితే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డ్రెస్ మెటీరియల్స్ ఉన్నాయి. కుర్తా మెటీరియల్స్ ఉన్నాయి. చాలా బాగున్నాయి. అండ్ జ్యువెల్లరీ సెక్షన్‌కొస్తే మనకు జుంకాస్ కానీ, నార్మల్ స్టడ్స్ కానీ ఇలా డిఫరెంట్ కైండ్స్‌లో మనము ఎక్స్‌ప్లోర్ చేయొచ్చు. ఇదేంటి అంటే స్టోన్ ఆర్ట్. చూడంగానే ఇది స్టోన్ ఆర్ట్ అనిపించదు. స్టోన్స్‌తోనే వాళ్ళు క్రియేచర్స్ లాగా క్రియేట్ చేసి ఎంత బాగా ఎగ్జిబిట్ చేశారు కదా! ఇది చూడండి అసలు ఇద్దరు పిల్లలు ఆడుకునేలాగా, సైకిల్ తొక్కేలాగా, చెట్టు కింద. సడెన్‌గా దూరం నుంచి మనం చూసాము అంటే ఇది మనకొక స్టోన్ అని అనిపించదు. జస్ట్ పెయింటింగో ఏదో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆర్టో అనిపిస్తది. భలే యూనిక్‌గా ఉన్నింది. అండ్ చెప్పల్ సెక్షన్‌లో అయితే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ చెప్పల్స్ ఉన్నాయి. ఇట్స్ స్టార్టింగ్ ఫ్రమ్ జస్ట్ రూ. 600 అనమాట. బట్ అండ్ ఫుడ్ సెక్షన్‌కొస్తే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్టాల్స్ ఉన్నాయి. ఫుడ్ స్టాల్స్. నేను ఏ ఎగ్జిబిషన్‌లో ఇన్ని స్టాల్స్ చూడలేదు. ఈ కారిగార్ బజార్‌లో ఇన్ని స్టాల్స్ ఉన్నాయి. మనకు జ్యూసెస్ కానీ, లస్సీలు కానీ, ఐస్ క్రీమ్స్, రాజస్థానీ ఫుడ్స్, సమోసాలు ఇలా ఒక్కటి కాదు వాట్ నాట్ ఎన్ని స్టాల్స్ ఉన్నాయో. ఇక్కడేంటంటే మనకు గ్లాస్ పైప్ లాగా ఉంది గదా! అలాగా ఆ గ్లాస్ పైప్స్‌తో మనము పింట్రెస్ట్‌లో ఏదన్నా చూపిచ్చామంటే ఎగ్జాక్ట్‌లీ అలానే చేసిస్తారు అక్కడ లైవ్ కౌంటర్. ఇది అలా చేసిన ప్రొడక్ట్స్ అన్నమాట. మనకు బర్డ్స్, చిన్న చిన్న ఫ్రూట్స్, వెజిటబుల్స్, ఫిషెస్, డాల్ఫిన్స్, పీకాక్స్, జిరాఫీస్ ఇలా ఒకటి కాదు అన్ని యానిమల్స్, బర్డ్స్ చాలా పెట్టారు. చాలా క్యూట్‌గా ముద్దు ముద్దుగున్నాయి. అట్ ద సేమ్ టైమ్ కాస్ట్ కూడా కొంచెం ఎక్కువగానే ఉంది. బికాజ్ ఆల్ దీస్ ఆర్ హ్యాండ్ మేడ్ ప్రొడక్ట్స్ కదా! ఈ ఫ్లవర్స్ అయితే ఎంత బాగుంది కదా! కంప్లీట్ ఔట్ ఆఫ్ స్టాక్ అయిపోయింది. ఈ స్టాల్ కంప్లీట్‌గా కాపర్ అండ్ బ్రౌన్ సెక్షన్. మనం ఇంటికి కావాల్సిన మెటీరియల్స్ అన్నీ తీసుకోవచ్చు. ఇది వాల్ హ్యాంగింగ్‌కి చేసుకుంటాం కదా! మనము కీ చైన్స్‌కి అలాగా వాల్ హ్యాంగర్స్ అన్నమాట. ఇది కూడా కంప్లీట్‌గా హ్యాండ్ మేడ్‌తో చేసింది. లైక్ క్లే అండ్ చిన్న చిన్న మిర్రర్స్‌తో చేసింది. ఇందులో మనకు సైజ్ వేరియేషన్స్ కూడా ఉన్నాయి. బేస్డ్ ఆన్ అవర్ కాస్ట్ అండ్ బడ్జెట్ వి క్యాన్ గో టు దట్.
ఇది ల్యాంప్స్ మనకు బెడ్ ల్యాంప్స్ ఉంటాయి కదా! అలాగా బెడ్ ల్యాంప్స్ ఉన్నాయి. కొంచెం డిఫరెంట్‌గా, కొంచెం యూనిక్‌గా ఉండేలాగా ల్యాంప్స్ ఉన్నాయి. ఇది వుడ్‌తోనే కార్వింగ్స్ చేసిన ఐటెమ్స్ అన్నమాట. యానిమల్స్, బర్డ్స్ అండ్ ఈ చైన్స్, రౌండ్ రౌండ్ బాల్స్ ఉన్నాయి కదా! ఇవన్నీ కూడా హ్యాండ్ మేడే. ఏది కూడా ఆర్టిఫిషియల్ మిషన్ మేడ్ అయితే కాదు. అండ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ విండ్ చైమ్స్ ఉన్నాయి. మనకు ఎంట్రన్స్‌కి కానీ, రూమ్స్‌కి కానీ పెట్టుకోవడానికి చాలా బావుంటుంది. ఇక్కడేంటంటే మనకు విండ్ చైమ్స్‌లోనే డిఫరెంట్ కైండ్స్ ఉన్నాయి. వుడ్ మెటీరియల్‌లోనే ఎంత బాగా యూనిక్‌గా ఉందంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బర్డ్స్ పెట్టి, డిఫరెంట్ షేప్స్ అన్నీ పెట్టారు. ఇది చిన్న చిన్న ప్లాంటర్స్ అన్నమాట. మనం చిన్న చిన్న ప్లాంట్స్ ఇంట్లో ఇండోర్ ప్లాంట్స్ పెట్టుకుంటాం కదా! సో, అలాంటి వాటికి చాలా బాగా యూజ్ అవుతాయి. అండ్ మనకు సెరామిక్స్‌లో ప్లాటర్స్ పెట్టుకోవడానికి చిన్న చిన్న ప్లేట్స్ అలాంటివి చాలా అనిపించింది. ఈ పర్టిక్యులర్ కారిగార్ బజార్‌లో. అండ్ ఇక్కడ లైవ్‌లోనే మనకు చెప్పలు స్టిచ్ చేసి అమ్ముతున్నారు. హ్యాండ్‌మేడ్ చెప్పల్స్ అన్నమాట ఇవన్నీ గూడా. సో, ఇవన్నీ గూడా మనకి కొంచెం ఇది మాత్రం కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీనే అనిపించింది. నాకు 300, 400 అలా చెప్పారు అంకుల్. సెరామిక్ సెక్షన్‌లో అయితే మనకు చిన్న చిన్న కప్స్, ప్లేట్స్, చిన్న చిన్న టాయ్స్ ఇలా డిఫరెంట్ కైండ్స్ ఉన్నాయి సెరామిక్ సెక్షన్‌లో కూడా. వుడెన్ సర్వింగ్ ట్రేస్ అలానే మనకు ఆ ట్రేస్ రౌండ్, స్క్వేర్, రెక్టాంగిల్ అలా అంటే దాంట్లోనే మనకు డిఫరెంట్ వేరియేషన్స్ ఉన్నాయి. డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి. మనకు నచ్చింది వి క్యాన్ ప్రిఫర్ దట్. మన ఇంటికి గెస్ట్‌లు వచ్చినప్పుడు ఇలాంటి వాటిలో సర్వ్ చేస్తే చాలా ఎస్థెటిక్‌గా ఉంటుంది. లుక్ కూడా చాలా బావుంటది. డిఫరెంట్ లుక్ ఇస్తది. ఇలాంటి వాటిల్లో కానీ సర్వ్ చేస్తే. ఇక చిన్న పిల్లలకని చెప్పి కొన్ని కొన్ని బర్డ్స్ షేప్‌లో ఉన్నాయి. అండ్ టీ కోస్టర్స్ ఉన్నాయి. ఇది చూసారా బటర్‌ఫ్లైస్, బీర్స్ ఇలా డిఫరెంట్ కైండ్స్ ఉన్నాయి చిన్న పిల్లల సెక్షన్‌లో కూడా. ఇది చిన్న పిల్లల కోసమే చిన్న చిన్న టాయ్స్ లాగా అన్నమాట. కొండపల్లి బొమ్మల్లాగా. అండ్ ఇక్కడ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ ఉన్నాయి. ఈచ్ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ ₹100 చెప్పారు. నాకు కొంచెం ఎక్స్‌పెన్సివ్ అనిపించింది. బికాజ్ బయట ఇంకా తక్కువ రేట్‌లో దొరుకుతాయి. అండ్ ఇక్కడ బ్యాంగిల్స్ అయితే మనకు బీడ్స్ బ్యాంగిల్స్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. మనకు కావాల్సిన కలర్స్‌లో ప్రతి ఒక్క కలర్‌లోనూ ఈ బ్యాంగిల్ ఉంది. ఈచ్ బ్యాంగిల్ ₹50 చెప్తున్నారు. అండ్ ద సేమ్ టైమ్ ఇక్కడ హిప్ బెల్ట్స్ కూడా ఉన్నాయి సేమ్ స్టోర్‌లోనే. ఇక్కడ కంప్లీట్‌లీ వుడెన్ స్టాల్ అన్నమాట. మనకు వుడ్‌తో చేసిన ఐటెమ్స్ అన్నీ ఉంటాయి. బౌల్స్ కానీ, ప్లేట్స్, గ్లాసెస్ అండ్ వైన్ గ్లాసెస్ లాగా అండ్ కట్టర్స్, చపాతీ రుద్దుతాం కదా! అలాంటివి. సో, అన్నీ కూడా మనకు స్టోరేజ్ బాక్సెస్ ఇవన్నీ కూడా వుడ్‌తోనే ఉంటుంది ఈ పర్టిక్యులర్ స్టాల్‌లో. ఇది పర్ల్ స్టాల్ అన్నమాట. మనకిక్కడ చాలా వరకు ఐటెమ్స్ అన్నీ పర్ల్‌తోనే ఉంటాయి. మనకు జ్యువెల్లరీ కానీ అండ్ ఇక్కడ సోప్ బాక్సెస్, టీ కోస్టర్స్ అండ్ ఇయర్ రింగ్స్, చైన్స్, బ్రేస్లెట్స్, బ్యాంగిల్స్ ఇవన్నీ కూడా మనకి పర్ల్స్‌తోనే చేసుంటారు. కంప్లీట్‌గా పర్ల్ సెక్షన్ అన్నమాట ఈ స్టాల్ మొత్తము. అండ్ ఇక్కడ ఏంటి అంటే మనకి వుడెన్‌తో చేసిన జ్యువెల్లరీ దీస్ బ్రాండ్ ఈస్ ఫ్రమ్ బేస్డ్ ఆన్ బెంగుళూరు అండ్ పూణే అన్నమాట. మనకిక్కడ చోకర్స్ ఉన్నాయి, లాంగ్ నెక్లెసెస్, ఇయర్ రింగ్స్ ఇలా చాలా ఉన్నాయి వుడ్‌తో చేసినవే. ఇలా చాలా రకాల ప్రొడక్ట్స్ మనం ఎక్స్‌ప్లోర్ చేయాలి అంటే కారిగార్ బజార్ మస్ట్ విజిట్ ప్లేస్ అన్నమాట. అండ్ ఇదేంటంటే పిచ్చువాయి పెయింటింగ్స్. ఇది మనకైతే పిచ్చువాయి పెయింటింగ్స్ చాలా బావుంటుంది. మనకి ఎక్కడున్నా కూడా భలే అట్రాక్ట్ చేస్తది మనుషుల్ని. అంత బావుంటది పిచ్చువాయి పెయింటింగ్స్. ఇప్పుడు చూపించబోయే స్టాల్ ఏంటి అంటే స్టాల్ ఈస్ ఫ్రమ్ ఆంధ్ర అన్నమాట. మనకు లైట్స్ ఉంటాయి కదా! ల్యాంప్స్ పైన ఈ పర్టిక్యులర్ పైనుంచి చూసారా? అది గాని పెట్టాము అంటే లైట్ వేయంగానే స్ట్రక్చర్‌కి అది భలే బ్రైట్‌గా అనిపిస్తది. సో, అది నాకు నచ్చింది. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే ఇక్కడ వచ్చేసి వాళ్ళు సెరామిక్ సెక్షన్. ఈ సెరామిక్ సెక్షన్‌లో మనకు జార్స్ ఉన్నాయి. లైక్ బాస్కెట్ టైప్‌లో ఉన్నాయి. కప్స్, బౌల్స్, ప్లేట్స్ వాట్ నాట్ అసలు చూస్తా అంటే అలా చూస్తూనే ఉంటామన్నమాట. అన్ని వెరైటీస్ ఉన్నాయి. ఈ స్టాల్ వచ్చి మనకు బేస్డ్ ఫ్రమ్ కర్ణాటక. ఈ స్టాల్‌లో కంప్లీట్‌గా వుడ్‌తోనే ఉంటాయి ప్రొడక్ట్స్. విసనకర్రలు కానీ, కోమ్స్, వాటర్ బాటిల్స్, బ్రషెస్, బ్యాగ్స్ ఇవన్నీ ఎకో ఫ్రెండ్లీ అన్నమాట. ఇదేంటో తెలుసా? పేపర్‌తో చేసిన ఐటెమ్సే. ఫస్ట్ ఇది దేనితో చేశారు అని అడిగితే వాళ్ళు పేపర్ అని చెప్పారు. నాకైతే షాక్ అయిపోయాను. బికాజ్ పేపర్‌తో ఇంత చేస్తారా అనిపించింది నాకైతే ఐటెమ్స్. అండ్ ఇదేంటంటే మణిపూర్‌లో రివర్‌లో దొరికే గ్రాస్ అన్నమాట. ఆ గ్రాస్‌తోని వాళ్ళు బాస్కెట్స్ చేసి దానిపైన ఎంబ్రాయిడరీ చేసి సేల్ చేస్తున్నారు. ఎంత బావుంది కదా! అసలు చాలా బావుంది లుక్ అయితే. అండ్ బుక్స్, డైరీస్ పైన ఒక జూట్ కైండ్ మెటీరియల్ పెట్టి దానిపైన ఎంబ్రాయిడరీ చేసి సేల్ చేస్తున్నారు. వాళ్ళ క్రియేటివిటీకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలనిపించింది నాకు. ఎంత మంచిగా ప్రొడక్ట్స్‌ని సేల్ చేస్తున్నారో ఒక్క థాట్‌తో అనిపించింది నాకు. అండ్ మనకి ఈ కారిగార్ బజార్ బెంగుళూరులో సెప్టెంబర్ 4th to 14th జయమహల్ ప్యాలెస్ లో జరుగుతుంది. సో డోంట్ మిస్ దిస్ ఎగ్జిబిషన్. అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.